హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల అద్భుత వ్రతం మార్గశిర లక్ష్మీవారం వ్రతం అండి. అయితే మనకి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన 3వ లక్ష్మీవారం అయితే రాబోతుందండి. ఈ వారంలో మనం అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యం ఏమి సమర్పించాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అని అన్ని విషయాలు నేను వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు ఆ తల్లిని నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందండి. వారి మార్గము విజయ పదంపై విరజిల్లుతుంది. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు చేస్తే అమ్మవారికి దగ్గర పోతుంది. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతము. ఈ నెలలో కనుక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా ఈ నోము నోచుకోవాలండి. ఒకవేళ మాకు మొదటి 2 వారాలు కుదరలేదు చేసుకోవడం అనుకునే వాళ్ళు ఈ 3వ వారం నుండైనా మనం ఈ వ్రతాన్ని అయితే ప్రారంభించవచ్చండి. ముందుగా ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరించాలని అనుకుంటున్నారో వాళ్ళు ప్రాతకాలని, అంటే ఉదయాన్నే తెల్లవారుజామున నిద్రలేచి తలార స్నానం చేయాలి. అంటే ఈ స్నానం అనేది మనం షాంపూతో అనేది చేసుకోకూడదండి. ఈ ముందు రోజే మనం షాంపూతో తలస్నానం అనేది ఆచరించాలి. ఈ పూజ రోజున ఓన్లీ తలస్నానం అనేది చేయాలి. ఇంకా తల దువ్వుకోవడం, తలలో దువ్వెన పెట్టడం, ఈ చిక్కు తీసుకోవడం ఇలాంటివి ఏమీ చేయకూడదండి. ఈ రోజున నియమ నిష్టలతో మనం ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలి. తలారా స్నానం చేసి ఇంటి ముందు రంగు వల్లితో తీర్చిదిద్దాలండి. అమ్మవారిని మనం పూజా పీఠం పైన మనం సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొనైనా ఈ పూజ చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలోనైనా ఈ పూజ చేసుకోవచ్చు అండి. మనం ఇది ఒక వ్రతంగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకునేది చేసుకుంటున్నాను అండి. ఆ పీఠం పైన చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లుకొని పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. 3 గుప్పెల బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలి. అమ్మవారిని చక్కగా పూలతో అలంకరణ అయితే చేసుకోవాలి. ఈ అమ్మవారి మీ దగ్గర కాసుల మాల ఉన్న కాసుల మాల కానీ, యాలకుల మాల కానీ, ఇంకా సువాసన భరితమైన ఏమైనా అమ్మవారికి ఇష్టమైన మాలలు ఉంటాయి కదండి, వాటినైనా అమ్మవారికి దండలాగా వేసి మనం చేసుకోవచ్చండి. చాలా మంచిది. నేను ఇక్కడ పూలతో అమ్మవారిని అలంకరించుకుంటున్నాను. అలంకరించుకొని అమ్మవారిని చక్కగా అయితే అలంకరించుకున్నా అండి. ఇంకా ఈ వ్రతం గురించి తెలియని వారు ఉంటే ఇప్పుడైనా ఈ వ్రతాన్ని అయితే ప్రారంభించవచ్చండి. చాలా మంచిదండి. మనకున్న అన్ని ఇబ్బందులు పోయి అమ్మవారి కటాక్షం అయితే మనకి లభిస్తుందండి. ఈ రోజున మనం పూజ ఎప్పుడు చేసుకోవాలంటే ఉదయం 5:30 నుండి 10:05 వరకు అయితే మనం ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఈ లోపున ఒకవేళ ఆ సమయం కుదరపోతే 10:50 నుండి 12 గంటల లోపైన మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. సాయంత్రం పూజ ఎప్పుడు నిర్వహించుకోవాలంటే సాయంత్రము 4:35 నుండి 5:30 లోపైన మనం అమ్మవారికి పూజని చేసుకొని నైవేద్యం అనేది సమర్పించవచ్చండి. ఇంకా ఈ రోజున పూజ అయ్యేదాకా ఏమీ తినకూడదండి. ఏమీ తినకుండా ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఒకవేళ మేము ఉండలేము అనుకునే వాళ్ళు పాలు పండ్లు అయితే తీసుకోండి. నేను ఇక్కడ నా దగ్గర అమ్మవారి చిత్రపటం అయితే పెట్టినాం. మీ దగ్గర విగ్రహం ఉన్న విగ్రహాన్ని పెట్టుకొని ఈ పూజ చేసుకోవచ్చండి. ముందుగా మనం గణపతికి అయితే పూజ చేసుకోవాలి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ చేసుకొని గణపతికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఇక్కడ నైవేద్యంగా నేను బెల్లాన్ని అయితే సమర్పిస్తున్నాను అండి. ఇంకా నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం ఉన్న అది పూజలు అయితే పెట్టుకోండి. నా దగ్గర ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం పూజలో పెట్టుకొని అభిషేకం అయితే చేసుకుంటున్నాను అండి వారము. ఇంకా పంచామృతాలతో అలా అభిషేకం అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అమ్మవారికి పసుపుతో అభిషేకం
అభిషేకం అనేది చేసుకొని అమ్మవారిని చక్కగా పూలతో అలంకరణ అనేది చేసుకుంటున్నాండి. ఈ అభిషేకం కోసం ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఆ ప్లేట్ పైన అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకున్నాండి. మీరు ఒక అభిషేకం చేసుకోకపోయినా నార్మల్గా పూజ అయినా చేసుకోవచ్చండి. నేనేంటంటే ఈ వారం అభిషేకం అనేది చేసుకుంటున్నాను. నేను ఈ వారంలో ఒక్కసారి కూడా అభిషేకం అయితే చేయలేదు. అందుకని ఈ వారం అయితే అభిషేకం చేసుకుంటున్నాను అండి. అమ్మవారికి పసుపుతో అభిషేకం అయితే చేసుకొని చక్కగా పూలతో అలంకరణ అయితే చేసుకుంటున్నా అండి. ఆ లక్ష్మీ అమ్మవారిని అంటే మనం తీసుకునే వాటర్లో కొంచెం పసుపు వేస్తే అది పసుపు జలం అనేది అవుతుందండి. అప్పుడు అమ్మవారికి ఆ పసుపుతో అనేది అభిషేకం అయితే చేసుకోవచ్చు. చాలా మంచిది. ఇంకా పంచామృతాలతో కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చండి. ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో అమ్మవారిని ఎంత కొలిస్తే మనకి అంత మంచిదండి. మనకి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మనకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయండి. చాలా మంచిది. ఇలా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని చక్కగా అలంకరణ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర అమ్మవారి అది సోలా ఉంటుంది కదండి, కొలత పాత్ర, అదైనా ఈ వారం పూజలో పెట్టుకోవచ్చండి. కొత్తగా తెచ్చుకొని పెట్టుకోవచ్చు, ఆల్రెడీ ఉన్న పూజలో పెట్టుకోవచ్చండి. ఇంకా అమ్మవారి పాదాలు ఉంటాయి కదండి, అమ్మవారి పాదాలు ముగ్గులా వేసుకున్న పూజా పీఠం దగ్గర వేసుకోవచ్చు, పూజ అయితే చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర చిన్న చిన్న పాదాలు ఉన్న అవైనా పెట్టుకొని మనం పూజలో పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటా పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అభిషేకం చేసుకుంటా అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటా ఈ పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర గాజుల మాల, చిట్టి గాజుల మాల కానీ ఉన్న, కాసుల మాల ఉన్న, ఇంకా అమ్మవారికి పసుపు కొమ్ములు ఉన్న, ఇవన్నీ కూడా మనం పూజలు అనేది పెట్టుకోవచ్చండి. ఇవన్నీ మంగళకరమైన వస్తువులు. ఈ మంగళకరమైన వస్తువులన్నీ మనం పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఆ లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులండి ఇవన్నీ, మంగళకరమైన వస్తువులు. ఇలా మనకు తోచిన దాంట్లో అమ్మవారిని మనం 5 గురువారాలు అనేది పూజ చేసుకోవాలండి. 4 గురువారాలు పూజ చేసుకున్న తర్వాత ఆఖరి వారం 5వ గురువారం నాడు 5 ముత్తైదులను ఆహ్వానించి భోజనం తాంబూలం సమర్పించి ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి. మామూలుగా అయితే ఏ పూజ చేసినా మనం చివరిలో ఉద్వాసన అయితే చెప్తాం కదండి. కానీ మార్గశిర మాసంలో గురువారం వ్రతంలో అమ్మవారికి ఉద్వాసన చెప్పము. ఉద్వాసన అంటే వెళ్ళి రమ్మని అర్థము. శ్రీ మహాలక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలనుకుంటాం, కానీ వెళ్ళి రమ్మని ఎవరు చెప్పరు కదండి. అందుకే ఉద్వాసన అయితే చెప్పరు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉద్వాసన చెప్పే సాంప్రదాయం కూడా ఉంది. ఈ పూజని గురువారం, శుక్రవారం చేసుకొని శనివారం నాడు ఉదయం పూజా పీఠం కదపొచ్చండి. లేదా గురువారం సాయంత్రం అయినా మనం కదపవచ్చండి. కొంతమంది ఏంటంటే ఈ 2 రోజులు చేసుకొని గురువారం, శుక్రవారం చేసుకొని శనివారం రోజు పూజా పీఠాన్ని కదులుతారు. కుదరని వాళ్ళు ఏంటంటే ఆ రోజు సాయంత్రమే పూజా పీఠాన్ని కదపవచ్చు. నేను ఇక్కడ క్షీరదీపాన్ని అయితే వెలిగించుకున్నాండి. అమ్మవారు ఆ పాల సముద్రం నుండి ఆవిర్భవించారు కనుక నేను ఇక్కడ క్షీరదీపాన్ని అయితే వెలిగించుకున్నాను. అయితే అమ్మవారికి సమర్పించే మహా నైవేద్యం విషయంలో కొన్ని నియమాలు అయితే పాటించాలని పెద్దలు చెప్తున్నారండి. మనకి ఇది 3వ గురువారం కాబట్టి అమ్మవారికి అప్పాలు, పరవాన్నం అయితే నివేదించాలండి. ఒకవేళ మొదటి గురువారంగా చేసుకునే వాళ్ళైతే పులగము, 2వ గురువారంగా అయితే అట్లు, తిమ్మనము, 3వ గురువారం అప్పాలు, పరవన్నం, 4వ గురువారం అయితే చిత్రాన్నం, గారెలు, 5వ గురువారం అయితే పూర్ణం, బూరెలు, ఇవైతే మనం నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి. ఇవేమీ కుదరని వాళ్ళు కూడా బెల్లం ముక్కైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదా కొంచెం అన్నంలో బెల్లం ముక్క వేసైనా మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి అమ్మవారికి. నేను ఇక్కడ పరమాన్నం అయితే చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాం. చివరిగా కర్పూర హారతి అనేది ఇచ్చి అమ్మవారి పూజను అయితే పూర్తి చేసుకున్నానండి ఈ వారము. మీరు మీకు తోచినంతలో ఆ అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. చాలా మంచిది. ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో ఆ లక్ష్మీ అమ్మవారి పూజ అయితే చేసుకుంటే అండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.